పర్ డేకి మీరు 50 నుంచి 70 రూపీస్ పెట్రోల్ కొట్టించడం కన్నా ఆ మనీతో మీరు ఈఎంఐ పేమెంట్ చేసుకోండి. ఎలక్ట్రికల్ వెహికల్లో పర్ డేకి మీకు 20 to 30 రూపీస్ మాత్రమే ఖర్చు అవుతుంది. హాయ్ అండి, ఎలక్ట్రికల్ వెహికల్ 1 lakh బిలో, 1.5 lakh బిలో ఉన్న వెహికల్స్ ఏవి ఉన్నాయి అనేది ఒకసారి మనం చూద్దాం. 1 కిలోవాట్కి 1 యూనిట్ ఖర్చు అవుతుంది. అంటే 1 కిలోవాట్కి ఎంత మైలేజ్ వస్తుంది అనేది అది డిపెండ్స్ అపాన్ యువర్ రైడ్ అనమాట. ట్రాఫిక్లో చేస్తున్నారా, ఎలా కూర్చున్నారు, మీరు ఎంత వెయిట్ ఉన్నారు, అప్ స్ట్రీమా, డౌన్ స్ట్రీమా, ఇలా మల్టిపుల్ థింగ్స్ డిపెండ్ అయి ఉంటాయి. వాటి మీద ఆల్రెడీ మనం వీడియోస్ చేసాం, మన ఛానల్లో కూడా ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. కానీ సింపుల్గా అర్థం అవ్వడానికి చెప్తున్నా, 1 కిలోవాట్కి 1 యూనిట్ ఖర్చు అవుతుంది. 1 యూనిట్కి 6 నుంచి 8 రూపీస్ ఖర్చు అవుతుంది. ఓకే, తక్కువ బడ్జెట్లో వెహికల్ తీసుకునేటప్పుడు మీకు కొన్ని ఫీచర్స్ అనేవి తగ్గుతాయి. ఇప్పుడు ఏతర్ లాంటి ప్రీమియం వెహికల్లో మీకు మల్టిపుల్ ఫీచర్స్ ఉంటాయి. లైక్ మ్యాప్స్ చూడొచ్చు, ఇంకా ఆటో హోల్డ్ ఉంటుంది, ఎక్కడ వెళ్తున్నారు, ఏ ట్రిప్ ఏంటి ఇవన్నీ ఉంటాయి. నాకు ఇవేవి వద్దు, నాకు బండి ఎలక్ట్రికల్ అయితే చాలు, నేను ఛార్జింగ్ పెట్టుకుంటాను, ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకుంటాను, డే అంతా ఒక 50 to 40 కిలోమీటర్స్ తిరుగుతాను అనుకునే వాళ్ళకి, అండ్ ముఖ్యంగా స్టూడెంట్స్కి, స్టూడెంట్స్ అంటే బీటెక్ 18+ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని కాలేజీకి వెళ్ళడానికి రావడానికి వీలుగా ఖచ్చితంగా ఈ వెహికల్స్ అనేవి యూజ్ అవుతాయి. ఎందుకంటే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇంట్లో వాళ్ళని అడిగి వాళ్ళకి చెప్పి ఈ బడ్జెట్లో మీరు వెహికల్ అనేది తీసుకుంటే, ర్యాండమ్గా చెప్పుకుంటూ వెళ్దాం, వాటిలో ఏమున్నాయో చూద్దాం. అండ్ దీంట్లో కొన్ని నేను స్కిప్ చేస్తాను. ఎందుకు అంటే వాటి మీద ఎక్కువ కంప్లైంట్స్ ఉన్నాయి, లైక్ కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి, అవన్నీ నేను చెప్పదలుచుకోవట్లేదు. రైట్, కానీ ఆ వెహికల్స్ అనేవి నేను స్కిప్ చేస్తున్నా. దీంట్లో ఫస్ట్ ఆర్బిట్, టీవీఎస్ ఆర్బిట్. ఇది 1,10,000 అలా ఉంటుంది, డిపెండ్స్ అపాన్ ఏరియా. అండ్ దీని ఫీచర్స్ ఒకసారి చూస్తే 3.1 కిలోవాట్స్ బ్యాటరీ కెపాసిటీతో వస్తుంది, అండ్ 150 రేంజ్ వస్తుంది. టాప్ స్పీడ్ వచ్చి 68. మీరు 60 లోప మీరు ట్రావెల్ చేసేది లోకల్లో అయితే మీకు 50-60 స్పీడ్ లిమిట్ సరిపోతుంది. 60 కన్నా ఎక్కువ స్పీడు ట్రాఫిక్లో అయితే వెళ్ళలేరు, సిటీ రేంజ్లో అయితే వెళ్ళలేరు, కాబట్టి 60 రేంజ్ మీకు సరిపోతుంది. ఎందుకంటే తక్కువ బడ్జెట్లో వెహికల్స్ తీసుకునేటప్పుడు ఈ ఫీచర్స్ అనేవి మనం కాంప్రమైజ్ అవ్వాలి కూడా. యాంపర్ నిజంగా చెప్పాలంటే ముందు ఫస్ట్ నుంచి కూడా యాంపర్ అనే కంపెనీ ఉంది, బట్ కానీ చాలా తక్కువ మందికి తెలుసు. యాంపర్లో 2 మోడల్స్ ఉన్నాయి. వాటిల్లో మీరు ఏదైనా తీసుకోండి, కానీ టెస్ట్ రైడ్ చేసి తీసుకోండి. నేను అదొక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్తాను. మీరు ఆన్లైన్లో చేసి ఎక్కడికో కాదు, ఖచ్చితంగా టెస్ట్ రైడ్ చేసి తీసుకోండి. అండ్ దీని రేంజ్ వచ్చి 125 కిలోమీటర్స్, టాప్ స్పీడ్ వచ్చి 65 కిలోమీటర్స్, అండ్ ఛార్జింగ్ టైమింగ్ వచ్చి 6 అవర్స్ పడుతుంది, అండ్ బ్యాటరీ కెపాసిటీ 2.3 కిలోవాట్స్, అండ్ బ్యాటరీ వారంటీ కూడా వీళ్ళు 5 years వరకు ఇస్తున్నారు. హోండా QC1 ఈ మోడల్ లాస్ట్ ఇయర్ ఎప్పుడో లాంచ్ అయింది, అండ్ దీని ప్రైస్ రేంజ్ కూడా 1 lakh వరకే ఉంటుంది. అండ్ దీని ఫీచర్స్ ఒకసారి చూసుకుంటే టాప్ స్పీడ్ 50 కిలోమీటర్స్ ఉంది, అండ్ రైడింగ్ రేంజ్ వచ్చి 80 కిలోమీటర్స్ ఉంది, అండ్ 1.5 కిలోవాట్స్ బ్యాటరీ కెపాసిటీ. బ్యాటరీ వారంటీ అయితే 3 years వరకు ఇస్తున్నారు. ఛార్జింగ్ టైమింగ్ వచ్చి 6 hours 50 minutes పడుతుంది. ఇంకోటి బజాజ్ చేతక్, ఇది అందరికీ తెలిసిందే. బజాజ్ చేతక్ చాలా పాత మోడల్, కానీ దాన్ని అప్డేటెడ్ వర్షన్గా ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకొచ్చారు. అండ్ ఇది కూడా మంచి వెహికల్, మంచి కంపెనీ. దాదాపుగా మెట్రో సిటీస్ కాదు, మేజర్ సిటీస్లో అంతా కూడా సర్వీస్ సెంటర్స్ అయితే ఉన్నాయి, మీరు దీన్ని కన్సిడర్ చేయొచ్చు. దీని రైడింగ్ రేంజ్ వచ్చి 153 కిలోమీటర్స్ ఇస్తున్నారు, అండ్ టాప్ స్పీడ్ 80 కిలోమీటర్స్, బ్యాటరీ కెపాసిటీ వచ్చి 3.5 కిలోవాట్స్, అండ్ బ్యాటరీ వారంటీ కూడా 3 years ఇస్తున్నారు. అందరికీ తెలిసిన కంపెనీ హీరో విదాలో మనకి 2 మోడల్స్ వరకు ఉన్నాయి. ఈ 2 మోడల్స్ కూడా మంచిగా పర్ఫామ్ చేస్తున్నాయని చెప్తున్నారు. దీని రైడింగ్ రేంజ్ వచ్చి 92 కిలోమీటర్స్, టాప్ స్పీడ్ 70 కిలోమీటర్స్, అండ్ ఛార్జింగ్ టైమింగ్ కూడా 5 hours పడుతుంది 0 నుంచి 100% ఫుల్ అవ్వడానికి, అండ్ బ్యాటరీ కెపాసిటీ 2.2 కిలోవాట్స్, బ్యాటరీ వారంటీ కూడా 3 years ఇస్తున్నారు. నాకు తెలిసినంత వరకు ప్రతి కంపెనీ బ్యాటరీ వారంటీ అనేది ఖచ్చితంగా ఇస్తున్నారు. బట్ ఇది ఎంతవరకు తీసుకుంటారు అనేది, అంటే ఎంత టైంలో మనకి రీప్లేస్ చేస్తారు అనేది మనం వెయిట్ చేయక తప్పదు. మ్యాక్సిమం ముందులాగా కాకుండా ఇప్పుడు వచ్చే బ్యాటరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అంత ఈజీగా డ్యామేజ్ అవ్వవు. అది ఎక్కడో ఒక్క చోట
1% 2% అవుతూ ఉంటాయి. అది మీ లక్ అన్నమాట. దాన్ని మనము ఏమీ చేయలేం, యాక్సెప్ట్ చేయడం తప్ప. అండ్ ఊబెన్ రోర్, ఈ ఊబెన్ రోర్ కూడా చాలా బాగుంటుంది వెహికల్. బైక్ టైప్ వస్తుంది. ఇది కూడా ప్రైస్ కూడా చాలా తక్కువే, 1,30,000 వరకు పడవచ్చు. అది కూడా మీరు ఒకసారి స్టూడెంట్స్ నాకు స్కూటీ లాంటిది వద్దు, బైక్ లాంటిది కావాలి అనుకుంటే మాత్రం ఇది చూడండి. అండ్ షోరూమ్ ఉంటేనే తీసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. దీని రైడింగ్ రేంజ్ కూడా 180 కిలోమీటర్స్ వరకు వస్తుంది. అండ్ టాప్ స్పీడ్ 110 కిలోమీటర్స్. ఛార్జింగ్ టైమింగ్ వచ్చి 0 నుంచి 100కి 5 అవర్స్లో ఛార్జ్ అవుతుంది అని చెప్తున్నారు. బ్యాటరీ కెపాసిటీ కూడా 3.4 కిలోవాట్స్. అండ్ బ్యాటరీ వారంటీ కూడా 3 ఇయర్స్ ఇస్తున్నారు. దీని ప్రైస్ వచ్చి ఖచ్చితంగా చెప్తున్నా, ఇది మాత్రం చూస్తే మాత్రం మీకు ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. ముఖ్యంగా స్టూడెంట్స్కి ఒక బడ్జెట్కి వెళ్ళేటప్పుడు మీరు ఆలోచించాల్సింది ఇవే. అసలు ఎందుకు అల్ట్రా వైలెట్లో చాలా మంచి వెహికల్స్ ఉన్నాయి, వాటి గురించి ఇంకో వీడియోలో సపరేట్గా మాట్లాడుకుందాం. బట్ ఊబెన్ రోర్లో మాత్రం 2-3 మోడల్స్ ఉన్నాయి, బైక్ టైపే వస్తాయి. ఖచ్చితంగా మీకు స్టూడెంట్స్కి అయితే ఖచ్చితంగా నచ్చుతాయి. ఎందుకంటే ఇవి చూడడానికి కూడా స్పోర్ట్స్ బైక్స్ లాగా, లైక్ పెట్రోల్ వెహికల్స్ ఎలా ఉంటాయో అలానే ఉన్నాయి. వీటికి డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. అండ్ రేంజ్ కూడా ఎక్కువ ఉంది. అండ్ టాప్ స్పీడ్ కూడా 100 కిలోమీటర్స్ ఇస్తున్నారు టాప్ స్పీడ్. బ్యాటరీ కెపాసిటీ 4.4 కిలోవాట్స్ ఉంది. అండ్ 3 కిలోవాట్స్ కూడా ఉంది. బ్యాటరీ కెపాసిటీ వారంటీ కూడా 3 ఇయర్స్ ఇస్తున్నారు. సో దీన్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. రివర్ అనమాట. రివర్ చూడడానికి చాలా రఫ్ లుక్ ఉంటుంది, హెవీ డ్యూటీ. ముందర లగేజ్ పెట్టుకునేదానికి వీటికి బాగా యూజ్ అవుతుంది, కానీ స్టూడెంట్స్కి అయితే అంత నచ్చకపోవచ్చు. సో ఎందుకు అంటే దీన్ని ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది. అండ్ దీని ప్రైస్ కూడా కొంచెం ఏతర్కి దగ్గరగానే ఉంటుంది. అండ్ దీంట్లో కూడా మనకి రైడింగ్ రేంజ్ వచ్చి 161 కిలోమీటర్స్ ఇస్తున్నారు. టాప్ స్పీడ్ 90 కిలోమీటర్స్. అండ్ కానీ ఇది చాలా బాగుంటుంది, రోడ్ గ్రిప్ సూపర్గా ఉంటుంది, మంచి వెయిట్ కూడా ఉంది బండి. బ్యాటరీ కెపాసిటీ వచ్చి 4 కిలోవాట్స్. బ్యాటరీ వారంటీ ప్రతి కంపెనీ 3 ఇయర్స్ వారంటీ అనేది ఇస్తున్నారు. ప్రతి కంపెనీ 3 ఇయర్స్ వారంటీ ఇస్తున్నారు. కాబట్టి మీరు తీసుకునేటప్పుడు అడగండి, ఖచ్చితంగా అడగండి, బ్యాటరీ వారంటీ ఎంత ఏంటి అని అడిగి తీసుకోండి. రియాలిటీ చెక్ మనం ప్రాక్టికల్గా చేయాలి. తీసుకొని టెస్ట్ రైడ్ చేసుకొని తీసుకోండి. అండ్ ఇంకా ఏతర్ గురించి, ఏతర్ 450X అయితే స్టూడెంట్స్కి సూపర్గా వర్కౌట్ అవుతుంది. 450X రైడ్ చేసిన తర్వాత మీకు నచ్చకుండా మాత్రం ఉండదు ఎవరికి, ముఖ్యంగా స్టూడెంట్స్కి. ఎందుకంటే వీటి పికప్ కానీ, వీటి రైడింగ్ కానీ మీకు వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎందుకు చెప్తున్నా అంటే 2 ఇయర్స్ మా బ్రదర్ వాడిన తర్వాత, నేను రైడ్ చేసిన తర్వాత చెప్తున్నా. దీని టాప్ స్పీడ్ కూడా మీకు స్టూడెంట్స్ కాబట్టి మీకు అక్కడక్కడ మేజర్ సిటీస్లో అంతా కూడా ఫాస్ట్ ఛార్జింగ్స్ ఉంటాయి. కాబట్టి మీరు ఎలా అయినా వాడుకోండి. ఈవినింగ్ టైమ్స్లో గ్రౌండ్కి వెళ్ళడానికి కానీ వీటన్నిటికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. దీని కెపాసిటీ కూడా, దీంట్లో కూడా 3 మోడల్స్ ఉంటాయి. మీకు ఏది తక్కువ ఉంటే అది తీసుకోండి రైట్ నౌ ప్రజెంట్కి మాత్రం. ఇక స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా 1.5 lakh లోపు ఉన్న వెహికల్స్ లేదా 1 lakh లోపల ఉన్న వెహికల్స్ తీసుకోండి. మీకు టైం చాలా సేవ్ అవుతుంది. మీరు ఇండిపెండెంట్గా తిరగడానికి కానీ, ఫ్రెండ్స్తో తిరగడానికి కానీ ఇది చాలా యూస్ అవుతాయి ఎలక్ట్రికల్ వెహికల్స్. వన్స్ ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇంకా నెక్స్ట్ వీడియోలో మనకి మొత్తం అన్నీ ఫిల్టర్ చేసి ఎలక్ట్రికల్ వెహికల్స్లో డెలివరీ బాయ్స్కి ఏదైతే బాగుంటుంది అనేది ఒకసారి చూద్దాం. ఈ కంపెనీస్ గురించి నేను చెప్పలేదు, కొన్ని కంప్లైంట్స్ అయితే వాటి మీద ఉన్నాయి, అందువల్ల నేను దాని గురించి చెప్పలేకపోయాను. బట్ డైరెక్ట్గా నేను ఫేస్ చేయలేదు, కానీ వీడియోస్లో కానీ కొన్ని రివ్యూస్ అయితే కొంచెం వేరుగా ఉన్నాయి. అండ్ వాటిని చూసినప్పుడు కూడా మనకి అంత దీనికి ఇంత పెట్టాలా అనిపించదు కూడా. కొన్ని వెహికల్స్కి మాత్రమే, నేను కంపెనీ పేర్లు మెన్షన్ చేయట్లేదు, కొన్ని వెహికల్స్కి. సో ఇది నా పర్సనల్. మీరు కూడా చూసుకున్నప్పుడు తక్కువలో వస్తున్నాయి కదా, ఏదో ఒకటి తీసేసుకుందామని మాత్రం తీసేసుకోవద్దండి. ఖచ్చితంగా టెస్ట్ రైడ్ చేయండి. మీరు చేయాల్సింది ఫస్ట్ ఏంటంటే టెస్ట్ రైడ్ చేయండి, సర్వీస్ ఉందా లేదా అని చెక్ చేయండి, ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటే యూజ్ చేసుకోండి. పర్ డేకి మీరు 50 నుంచి 70 రూపీస్ పెట్రోల్ కొట్టించడం కన్నా ఆ మనీతో మీరు ఈఎంఐ పేమెంట్ చేసుకోండి. ఎలక్ట్రికల్ వెహికల్లో పర్ డేకి మీకు 20 to 30 రూపీస్ మాత్రమే ఖర్చు అవుతుంది. పెట్రోల్ వెహికల్ అయితే మీకు 100 రూపీస్ వరకు ఖర్చు అవుతుంది. అండ్ మీరు పర్ డేకి 50 కిలోమీటర్స్ కానీ 40 కిలోమీటర్స్ ఖచ్చితంగా తిరుగుతారు స్టూడెంట్స్ అన్న తర్వాత. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. దిస్ ఈజ్ రవి శాస్త్రి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.